రాష్ట్ర పద్మశాలి సంఘం యొక్క ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా ఈరోజు చివరి నామినేషన్ యొక్క చివరిగా ఉంటుంది. దానికోసము మేము నామినేషన్ వేయడానికి వచ్చినాము. మేము పద్మశాలి అధ్యక్షునిగా నా పేరు బూర మల్లేశం. మాది సొంత గ్రామము సిద్దిపేట మండలం చిత్తమడక శ్రీరాంపల్లి అనేది కాంప్లీట్లో ఉంది. దాన్ని నేను హైదరాబాద్లో కూడా సెటిల్ అయిన తర్వాత ఏంటంటే నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి మన పద్మశాలీల కోసమే ప్రత్యేకమైన సేవ చేస్తున్నా. నేను రిటైర్డ్ గెజిటెడ్ మాస్టరు. నేను 2009లో రిటైర్ అయినా. సంఘాలను మాత్రం 1983 నుంచి కూడా సంఘాలను బలోపేతం చేసుకుంటా, వివిధ సంఘాలను విశేషం చేసుకుంటూ పద్మశాలి ఐక్యత, పద్మశాలి యొక్క బాగోగుల కోసమే మొత్తం నేను పనిచేస్తున్నా. తర్వాత నేను కూడా ఏమిటంటే కొన్ని రుణమాఫీలు కూడా చేయించడం జరిగింది. గౌరవులు 20 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా కూడా రుణమాఫీ చేయించడం జరిగింది. తర్వాత అవే కాకుండా రుణమాఫీలు కాకుండా సబ్సిడీ ఇవ్వడం జరిగింది. త్రిపుటి ఫండ్ పునరుద్ధరించడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కోకాపేట 2.5 ఎకరాలు కూడా కేసీఆర్ గారు ఉన్న వలన అది కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడే 5 కోట్ల మంజూరు చేయడం కూడా జరిగింది. మాకు పార్టీ నుంచి ఒక 50 లక్షలు కూడా మాకు మా సంఘానికి ఇవ్వడం కూడా జరిగింది. దానివల్ల నేను ప్రతిదీ కూడా పద్మశాల క్షేమానికి తిన్నట్టున్నా. అట్లాగే సిద్దిపేట కానీ ఇతర భవనాలను కూడా పద్మశాల సంక్షేమ సదనాలు కట్టించడానికి మాత్రము కొన్ని కోట్ల రూపాయలు కూడా ఇప్పించడం జరిగింది. దాని నేపథ్యాన్ని పద్మశాల ఐక్యత ఉండాలని అన్ని సంఘాలు ఒక దగ్గరికి రావాలని ఇవాళ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘాన్ని రీసెర్చ్ చేయించుకొని మేము రీసెర్చ్ చేసుకొని బలోపేత సంఘం కావాలి. ఓటింగ్ ద్వారా ఎన్నికైతేనే దానికి బలం ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ దాదాపు 50,000 ఓటర్స్తోని మేము ఎన్నికపోతున్నాము. దాంట్లో నా విజయం ఖాయమని ఇప్పుడే మీరే చూస్తున్నారు. అందరూ కూడా ఏమని అనుకుంటుంటే బూర మల్లేశం గారి ద్వారానే ఇది ఒక సంఘం బాగుపడుతుంది, అన్ని సంఘాలు ఒకటైతాయి, ఆయన సౌమ్యుడు బాగుంటుందనే ఉద్దేశం ప్రతి వాళ్ళు కూడా నన్ను తీసుకొచ్చి నువ్వు నామినేషన్ చేయాలి, నువ్వు గెలవాలి, రేపు మాకు సమాజాన్ని పునరుద్ధరింపజేయాలి, అన్ని సంఘాలను ఒకటి దగ్గర తీసుకురావాలి ఆశయాలు. తర్వాత మా హైదరాబాద్లో ఒక్క బిల్డింగ్ కూడా లేదు, సొంతగా బిల్డింగు. మన పద్మశాలి ఐక్యతని అన్ని జిల్లాలను కలుపుకొని అందరి యొక్క సహకారంతో హైదరాబాద్లో దాదాపు 10 కోట్ల వరకు వెచ్చించి మంచి బిల్డింగు అందరి ప్రజల యొక్క సహకారంతో 10 కోట్లతో ఒక బిల్డింగ్ కట్టుకోవాలని నా ఉద్దేశము. ప్రతి జిల్లాకు కూడా ఒక ఆఫీస్ కూడా పెట్టుకోవాలని నా ఉద్దేశము. ఎవరు రాత్రి వచ్చినా పోయినా వాళ్ళు పడుకున్నందుకు ఉండడానికి అందరికీ కూడా సేవ చేయడానికి నేను ముందుకొచ్చిన. దయచేసి మీరందరూ కూడా నాకు ఇవాళ పద్మశాలి అందరూ కూడా నన్ను ఓటేసి గెలిపిస్తే నేను అన్ని విధాలు నేను పనిచేస్తానని, పద్మశాలి ఐక్యత చేస్తానని మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ మీ అందరికీ ప్రెస్ వారికి కూడా అందరికీ కూడా మీ ధన్యవాదాలు. ఈరోజు వచ్చినటువంటి మొత్తం పద్మశాలి కులమంతా కూడా బయలుదేరింది. 100 రకాలతో వచ్చినందుకు వాళ్ళందరికీ మా పద్మశాలి మిత్రులకు, అధ్యక్షులకు, ప్రతి వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై మార్కండేయ. మీరు గెలిచిన తర్వాత మొట్టమొదటి చేయబోయే పని ఏంటి? నేను గెలవగానే ఒక నిమిషం, నేను గెలవగానే సమాజాలను అన్ని సంఘాలు కాకుండా ఒక సంఘంగా ప్రయత్నం చేస్తాం ఒకటి. తర్వాత ఇప్పటి నుంచే మనం హైదరాబాద్ నడిబొడ్డుల అదే ఇప్పుడు అన్నట్టుగా కొన్ని కోట్లతోని మంచి భవనం నిర్మించుకొని అందరి దాతల యొక్క సహకారంతో పెద్ద ఎత్తున పనిచేస్తా. దానికి రుణాలు గంటలు నేను కృషి చేస్తా. నా చివరి బొట్టు రక్తం వరకు నేను చచ్చేంత వరకు పద్మశాలి సేవలో ఉంటానని మీ అందరికీ తెలుపుకుంటాం. మీ అందరికీ ధన్యవాదాలు. జై మార్కండే. బూర మల్లేశం గారి నాయకత్వం, బూర మల్లేశం గారికి మన ఓటు గెలిపిద్దాం.